సార్ ఇప్పుడు ఎవర్ గ్రాండ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, అలానే ఇప్పుడు మన ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా సార్. సో వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా? అలానే ఈ స్టేక్ హోల్డర్స్ ఏమైనా ఛాలెంజెస్ ఎలా నావిగేట్ చేస్తున్నారంటారు? ఒకటి ఇక్కడ మేజర్గా 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కింద ఉంటారు అని చెప్పేసి. బయర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా దెబ్బతిన్నది అంటే ఓవరాల్గా ఇండస్ట్రీ దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతుంటుంది. జనరల్గా ప్రీ లాంచ్ స్కామ్స్ కావచ్చు, లేదంటే ప్లాట్ తాలూకా స్కామ్స్ ఏవైతే ఉన్నాయో, అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ అనేటువంటి మనం చెప్తూ ఉంటాం. అంటే మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్లో కూడా ఏంటంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ముద్దు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ముద్దు అని చెప్పేసి మనం క్యాంపెయిన్స్ ఏవైతే రన్ చేస్తున్నామో అదే టైప్లో ప్రతి ఒక్క చిన్న బిల్డర్ కావచ్చు, పెద్ద బిల్డర్ కావచ్చు, రిజిస్టర్ అవ్వడానికి అంటే రెరా రిజిస్ట్రేషన్ అనేటువంటి తీసుకుంటే కనుక చాలా బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఒక రకమైనటువంటి కొత్త ట్రెండ్ అనేటువంటిది ఒకటి కనబడుతుంది. అంటే సినిమా హీరోల చేత చెప్పించడం, స్పోర్ట్స్ స్టార్ల చేత చెప్పించడం, అట్ ద సేమ్ టైం వెరైటీ గెటప్ల్లో టోపీలు వేసుకొని వచ్చి మరీ చెప్తూ ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. అంటే ఈ మధ్య గంధం చెట్లు అని చెప్పి, శ్రీగంధం చెట్లు అని చెప్పేసి అని వెరైటీ వేషాలు వేసుకొని వచ్చి చెప్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్కి పడితే కనుక డెఫినెట్లీ ఇబ్బంది పడేటువంటి అవకాశం మనకే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా సరే బయర్స్ ఎవరైతే కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నారో డ్యూ డెలిజెన్స్, విజిలెన్స్ అనేటువంటి చాలా ప్రాపర్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే దే సెల్ డ్రీమ్స్. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా బాగుంటాయి అని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవర్ గ్రాండ్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులో, డెవలప్ చేసిన ప్రాజెక్టుల్లో కానీ, లేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్లలో కానీ ఇదే టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేటువంటి వాడడం జరిగింది. సో అక్కడ ఏమైంది, బయ్యర్లు ఎవరైతే కొన్న వాళ్ళకి ఏంటంటే రావాల్సినవి రాలేదు, ప్లస్ వాళ్ళు దాచుకున్నది ఏదైతే ఉందో అడ్వాన్స్ కింద పేమెంట్ చేశారు కాబట్టి తిరిగి వడ్డీలు కట్టుకోవాల్సినటువంటి ప్రాబ్లం కూడా రావడం జరిగింది అని చెప్పేసి చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు అని చెప్పేసి అని. సో జనరల్గా రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. సో వాళ్ళ తాలూకా ఎసెట్ అలొకేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటే కనుక కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని. లేదా పెద్ద ఇన్వెస్టర్స్ అయితే కనుక సుమారు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అన్ని రకాల రిస్కులు అనేటువంటివి తెలుసు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కనుక ప్రీ లాంచ్ ఆఫర్లు అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర ఉన్న 25 లక్షలు, 30 లక్షల రూపాయలు నాకు స్థిరంగా 12% వడ్డీ వస్తుందనో, 15% వడ్డీ వస్తుంది అని చెప్పేసి అని పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు సరైనటువంటి డ్యూ డెలిజెన్స్, విజిలెన్స్ అనేటువంటిది లేకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మొత్తం అంతా కూడా గాలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ లెండర్స్ అండ్ క్రెడిటర్స్ అనే ఎవరైతే మనం చెప్తూ ఉంటామో వాళ్ళు ఎవరైతే లోన్లు ఇచ్చారో కనుక ఆ లోన్లు కూడా దివాలా తీసేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ లోన్స్ కనుక ఎన్పిఏ కింద డిక్లేర్ అయితే వేరే తాలూకా లోన్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర అమౌంట్ లేనటువంటి సిచ్యువేషన్ కింద వస్తుంది. మనకి ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ అని చెప్పేసి అని మనకి అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది అరైజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఎవరైతే వాళ్ళకి సరుకులు సప్లై చేస్తున్నారో వాళ్ళకి టైం రాకపోయినా కూడా వాళ్ళ బిజినెస్ అనేటువంటిది చాలా వరకు ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్గా చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే కనుక ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ ఎవర్ గ్రాండ్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ అనేటువంటిది వాటిలో ఉండడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్, మిడ్ లెవెల్ వర్కర్స్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా జీవితాలు కూడా చాలా వరకు ప్రాబ్లంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించింది మాత్రమే కాదు, ఏ కంపెనీ దివాలా తీసినా కూడా దాంతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో రోడ్డును పడేటువంటి అవకాశం కనబడుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు అంటే నేను గతంలో పనిచేసినటువంటి కార్వీ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రాబ్లంలోకి వచ్చిందో అప్పుడు ఆ ఎంప్లాయీస్కి జీతాలు రాకపోవడం, వాళ్ళ ఉద్యోగాలు మారాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనేటువంటిది పడడం జరిగింది. ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక గవర్నమెంట్కి, పోలీసులకి నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి తలనొప్పి అవుతుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ తాలూకా స్కామ్ తీసుకునేటప్పుడు, లేదంటే సహారా తాలూకా స్కామ్ తీసుకునేటప్పుడు ఏంటంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు అనేటువంటి నష్టపోవడం జరుగుతుంటుంది. వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి కంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, పోలీసులు కంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, వాళ్ళు దర్యాప్తులు చేయడాలు, చేసిన తర్వాత డేటా అంతా రికన్సైల్ చేసుకోవడం, జ్యుడిషియల్ సిస్టమ్, కోర్టుల్లో కేసులు ఇవన్నీ బాగా పడుతూ ఉంటాయి. కాబట్టి ఇంత హెవీగా పడకుండా ఉండడం కోసం
మన దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అదే ఆర్ ఆర్ఈఆర్ఏ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో, సో ఆర్ఈఆర్ఏ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆర్ ఇన్ఫ్యాక్ట్ కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండి ఓకే నేను రిజిస్టర్డ్ ఎంటిటీస్ దగ్గర నుంచే ప్లాట్లు కొనుక్కుంటాను, లేదంటే ఫ్లాట్లు కొనుక్కుంటాను, లేదంటే అపార్ట్మెంట్లు తీసుకుంటాను, లేదంటే గ్రూప్ హౌసెస్ కొనుక్కుంటాను, లేదంటే విల్లాస్ కొనుక్కుంటాను అనేటువంటి డిక్లరేషన్ వీళ్ళు కూడా తీసుకుంటే వీళ్ళకి వచ్చేటువంటి నష్టం తగ్గుతుంటుంది. అండ్ ఎవరైతే ప్రజలకి మభ్యపెట్టి ఆశ చూపించి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వ్యాపారాలు తగ్గుతాయి, కాబట్టి ఇటువంటి స్కామ్స్ తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.